వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. అమ్మవారి దేవాలయాలపైనే దాడులెందుకు? మతోన్మాదులు బుద్ధి చెప్పే వారే లేరా? సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటూ ప్రచారాలు చేస్తున్న నాయకులు ఎటుపోయారు? అది కూడా కలియుగ దైవం అయినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఆది సమీపంలో ఇలా జరగడం బాధాకరం. మొన్న ఆది వరాహి అమ్మవారు, ఆ వెంటనే నాగలమ్మ, ఇప్పుడు చాముండేశ్వరి అమ్మవారి పైన దీనిపై మా R5 టీవీ ప్రతినిధి రవికుమార్ మాటల్లో. అందరికీ నమస్కారం. R5 టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఇక్కడ దాదాపు ఒక 4 సంవత్సరాల పైబడి గుడిని, చాముండేశ్వరి అమ్మవారి గుడిని నిర్మించడం జరిగింది. అది ఈ సూలూరుపేట నుంచి చెన్నైకి వెళ్ళే మార్గ మధ్యంలోనే కొండూరు అనే గ్రామం వద్ద నిర్మించడం జరిగింది. అయితే నిన్నటి రోజున కొంతమంది దుండగులు అమాంతం వచ్చి గుడిని కూల్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆస్తిని నష్టపరచడం జరిగింది. అలాగే ఈ అమ్మవారి విగ్రహాన్ని కూడా కూల్చేయాలని చూశారు. అయితే విగ్రహం పెద్దదవడంతో దాన్ని కదిలించలేక వదిలిపెట్టేయడం జరిగింది. అయితే ఈ మన హిందూ సనాతన ధర్మం అనేది ఎక్కడికి వెళ్తుంది అనే విషయాన్ని మనం చాలా వరకు మన హిందూ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇక్కడ జరిగింది మన చాముండేశ్వరి అమ్మవారు, మనము ఎంతో పవిత్రంగా కొలుచుకునేటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా కూలగొట్టడము, అమ్మవారికి నిలువ నీడ లేకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేసి ప్రజలు వాపోతున్నారు. అయితే ఈ క్రమంలో ఈ దుశ్చర్యలకు పాల్పడినటువంటి ఆగంతుకులు ఎవరైనా సరే కఠినాతి కఠినంగా శిక్షకు పాత్రులవుతారని, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వీళ్ళు ఎవరు అని చెప్పేసి తొందరగా ఐడెంటిఫికేషన్ చేసి వారి మీద క్రిమినల్ చర్యలకు కేసులు పెట్టాలని, మరియు మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో ఇక్కడ దాదాపుగా ఈ విగ్రహాలు కాకుండా గోడలు దాదాపుగా 6 అడుగులు, 6, 7 అడుగులు, 8 అడుగుల వరకు హైట్లో ఉన్నటువంటి ఈ గోడల్ని, పిల్లర్స్ని అన్నీ ఇక అసలు ఇంతటి దారుణానికి గుడి కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇట్లాంటి ఎక్కడున్నాయి? మన హిందూ దేశంలో ఉన్నామా, లేకపోతే ముస్లిం కంట్రీలో ఉన్నామా, లేకపోతే ఇక్కడ మనం బయట రాష్ట్రాల్లో క్రిస్టియన్ కంట్రీలో ఉన్నామా అనే విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇవన్నీ తీసేసి పగలగొట్టేసి అన్నీ పక్కనే ఉన్నటువంటి కుంటలో పడేయడం అనేది కూడా చాలా దారుణం. అవి కూడా మనం చూడొచ్చు. ఇక్కడ వస్తువులన్నీ కూడా ఎత్తుకుపోయి మన కుంటలో వేసేయడము, ఆ కుంటలో పొయ్యిలు, రేకులు, దాదాపుగా సంబంధించిన మన ఈ ఆలయానికి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు ఆ నీళ్ళను పడిపోయింది. ఇప్పుడు అసలు నాకు ఇంతవరకు కూడా అర్థం కాని విషయం ఏమంటే, ఎందుకని పదే పదే హిందూ దేవాలయాల మీద, అమ్మవారి గుళ్ళ మీదనే ఎందుకని దాడులు చేస్తున్నారు అనే విషయాన్ని మనము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎక్కడ నిన్న నెలలో అంతా తిరుపతి వారాహి అమ్మవారి గుడి, ఆ తర్వాత పక్కనే ఉన్న కలెక్టర్ ఆఫీస్ పక్కనే నాగాలమ్మ గుడి, ఈరోజు అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారి గుడి. ఎందుకని ఈ గుళ్ళ మీదనే ఎందుకని పడుతున్నారు? అసలు ఇట్లాంటి చర్యలకి మనము వీళ్ళందరూ కూడా ఎందుకని ఇట్లా చేస్తున్నారు? పైశాచిక ఆనందమా, లేకపోతే ఇంకొకటి అనే విషయం కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే మనము ఒక కోణంలోనే కాకుండా రెండో కోణంలో కూడా ఆలోచిద్దాము. మనము గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మన గుడి నిర్వాహకులు చెప్పడం ఏమంటే, దాదాపుగా మన సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆవిడ కూడా ఎంతో దయార్థ హృదయంతో ఇక్కడ అన్నదానం కూడా చేసిన సందర్భాన్ని కూడా మనం ఆల్రెడీ గ్రామస్తులే చెప్తున్నాము. అయితే ఇంతటి గుడిని కూలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అసలు గుడి జోలికి వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది?
అనే విషయాన్ని మనము పోలీసులు దర్యాప్తులో చేయడం జరుగుతూ ఉంది. అయితే మనం ఇక్కడ ఇంకా కొన్ని కూడా చూడొచ్చు. మనం ఈ గుడికి సంబంధించి ఏవైతే ఇక్కడ చూడండి ఆ విగ్రహాలు కానీ ఈ సామాగ్రిని మొత్తం అంతా ఏదో ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. అసలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, ఇదే తరహాలో ఇంకా జరుగుతూ ఉంటే మన హిందూ దేశమే కాకుండా బయట మనము ఇందాక మాట్లాడుకున్నట్లు అరబ్ కంట్రీలో లేకపోతే ఇంకా మన ఇవి అన్ని మతాలకు సంబంధించిన కంట్రీలు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే ఇక్కడ చూడొచ్చు మన విగ్రహాలు చూడండి, అమ్మవారి విగ్రహాలు. ఇదిగోండి ఈ అమ్మవారి విగ్రహాలు చూడండి, ఎంత అమ్మవారి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని కాపాడే విధంగా ఉన్నటువంటి ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి విగ్రహాలను కూడా ఇక్కడ పగలగొట్టడం జరిగింది. అక్కడ పక్కన ఒక విగ్రహాన్ని తీసుకుపోయేసి నీళ్ళలో వేసేశారు. ఇవి ఎత్తలేకేమో అలాగే వదిలేశారు. అయితే ఇక్కడ పదే ఎందుకని మన హిందూ దేశంలోనే ఇలా జరుగుతూ ఉన్నాయనే విషయాన్ని మనము ఇంకో కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్ని ఏర్పాటు చేసినా, ఎంతమంది హిందువులు ఎన్ని ధర్నాలు చేసినా కూడా పట్టించుకోలేదు. ఎందుకని పట్టించుకోవట్లేదు? గవర్నమెంట్ వారు ఈ విషయాలను కూడా దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా ఈ దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అవతల వాళ్ళు కూడా మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేకుండా మనం కూడా ఏం చెప్పలేం. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళలో ఎక్కువ వైసీపీ కార్యకర్తలు, అలాగే క్రిస్టియన్కి సంబంధించిన మతానికి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు. అయితే గ్రామస్తులు ఒక రకంగా చెబితే మన మీడియా సోదరులే కొంతమంది కొన్ని రకాలుగా రాశారు. అది ఎందుకు రాశారు అనే విషయం కూడా మనకు తెలియదు. అయితే ఇక్కడ దొంగ పూజలు, క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు. అయితే క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం అమ్మవారి గుడిలో ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి గుడి జరిగింది, రేపొద్దునే చెంగాలమ్మ గుడి కొట్టరని గ్యారంటీ ఏమైనా ఉందా? చెంగాలమ్మ గుడిలో కూడా మామూలుగా అక్కడ ఇంకా పవిత్రమైంది. అసలు ఆ తల్లికైతే డోర్ కూడా ఉండదు, ఒక డోర్ కూడా లేకుండా రాత్రింబవలు అలాగే ఓపెన్లోనే ఉంటుంది. ఓన్లీ కర్టన్ మాత్రం వేస్తారు. అటువంటి శక్తివంతమైనటువంటి ప్రదేశంలో అమ్మవారి గుడిని నిర్మిస్తా ఉంటే వీళ్ళు ఎందుకని హిందువుల మీద పగబట్టారా, లేదంటే హిందూ దేశం ఉండకూడదని చెప్పేసి అనుకుంటున్నారా? ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ముస్లిం వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఇట్లాంటి మీకు మతాభిమానం ఉంటే ఎంతైనా ఉండనియండి, అది మీరు పెంచుకోండి. అంతేగాని హిందువుల మీద పడి ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడకూడదని చెప్పేసి మరీ కోరుకుంటున్నాము. అలాగే ఈ దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే హోంశాఖని కూడా మేము కోరుతాము. ఇక్కడ మనము ఆలయాన్ని పూర్తి చేశారు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాం. కానీ ఇక్కడే పక్కనే బాడీ ఫ్రీజర్లు అంతా పెట్టుకుని ఇది ఒక షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇక్కడ షెడ్డులో శవాపేటికలు తీసుకొని వచ్చి పెట్టుకునే అంత అపవిత్రమైన ప్లేస్లో మన గుడిని కడుతుంటే ఆ గుడిని కూల్చడం అనేది ఎంతవరకు సమంజసం అనే విషయమే అర్థం కావడం లేదు. అది మన హిందూ సమాజాన్ని ప్రతి ఒక్కరూ, బయట దేశాల వాళ్ళు కూడా, క్రిస్టియన్ కంట్రీస్ కూడా ఎంతో పవిత్రంగా పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ముందు అటువంటి సాంప్రదాయం లేకపోయినా కూడా ఈ మధ్యలో దాదాపు గత 10 సంవత్సరాల నుంచి కూడా మన వినాయకుడి పూజలు కానివ్వండి, వెంకటేశ్వర స్వామి పూజలు కానివ్వండి,
దాదాపు వెంకటేశ్వర స్వామి గుడిని కట్టారు. 1,1500 కోట్లతో అమెరికాలో కూడా నిర్మించారు. అది ఎక్కడ మన క్రిస్టియన్ కంట్రీలో. పాకిస్తాన్లో ఇంకా చెప్పలేం, ఎన్నో ఉన్నాయి. ఇప్పటికీ అంతుపట్టని కొన్ని విగ్రహాలు కూడా బయటపడతా ఉన్నాయి. అటువంటి చరిత్ర ఉన్నటువంటి మన హిందూ సమాజంని ఇలా గుడిని కూల్చేయడము, అది కూడా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు అన్నదానం చేసిన కార్యక్రమాన్ని కూడా మనం చూడవచ్చు. ఇట్లాంటి పవిత్రమైనటువంటి ఆల్రెడీ తీర్థప్రసాదాలు స్వీకరించు ప్రార్థన ఎప్పుడు జరిగింది? ఇది మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానం. అతిరథ మహారథులకు స్వాగతం సుస్వాగతం. నెలవల విజయశ్రీ గారు, పులూరుపేట శాసనసభ్యులు. వాళ్ళు అంత మెయిన్ నాయకులు, రాజకీయ నాయకులే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతూ ఉంటే వీళ్ళు ఎవరు, అసలు గుడిని కొట్టాల్సినంత అవసరం ఏంటి, వీళ్ళకు దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, దానివల్ల ప్రజల్లో ఇంకా చెడ్డ పేరు వస్తుందే కానీ మంచి పేరు రాదు కదా. ఆ విషయాన్ని ఎందుకని మర్చిపోతూ ఉన్నారు వీళ్ళు అనేది విషయాన్ని మనం మరిన్ని కోణాల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దీని పూర్తి నివేదికని గవర్నమెంట్కి, అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, హోమ్ మినిస్టర్ గారి దృష్టికి ఈ విషయాలను అన్నీ తీసుకెళ్ళి మనకు మన హిందూ దేశంలో అందులోనూ మన రాష్ట్ర రాజధాని పేరు అమరావతి రాష్ట్ర రాజధానిగా పెట్టుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి దుశ్చర్యలు జరగడం చాలా బాధాకరంగా ఉంది. ప్రజలు కూడా హిందూ దేవుళ్ళ మీద నమ్మకం కోల్పోయేంత దుస్థితికి అయితే తీసుకురాకండి. ఎందుకంటే మీ మతాలు ఎన్నైనా ఉండొచ్చు, ఏవైనా చేసుకోండి, కానీ హిందూ మతం జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రజలు కూడా అదే ముక్తకంఠంతో వాదిస్తూ ఉన్నారు. ఇది ఎందుకంటే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా సహకరించి తొందరగా దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారి మీద చర్యలు తీసుకుంటే మరింత మన డిపార్ట్మెంట్ మీద కూడా నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు, మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అయ్యా మీ దృష్టికి తీసుకురావడం మా వంతు, మా పని. ఆ తర్వాత ఏం చేస్తారు ఏంటి అనేది అంతా మీ విజ్ఞతకి వదిలేస్తున్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఎక్కడికక్కడ ఏ దేవాలయాన్ని